బతుకమ్మ వేడుకగా మనమందరూ కూడా అమ్మను కొలుస్తాం, ఆరాధిస్తాం. సర్వమంగళ ప్రదాయాలుగా జ్యోతి వెలుగునిస్తుంది, జ్యోతి మార్గాన్ని చూపిస్తుంది, జ్యోతి శరీరాన్ని ఇస్తుంది. వెలుగు బాటలు అందించడానికి జ్యోతి ప్రజ్వలు భావిస్తున్నారు శ్రీ అరుణ రాజరెడ్డి గారు. విద్యార్థుల వెలుగు బాటలు జీవితాలలో వెలుగు బాటలు అందుకోవాలని, సాంప్రదాయం పూర్తిగా నేర్చుకోవాలని ఈరోజు మన శ్రీనివాస రామానుజన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చదువుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పండుగకు విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్, ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా కలిసి జరుపుకోవడం నాకు ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ, మరి తెలంగాణలో బతుకమ్మ పండుగ అనగానే మనందరూ గుర్తుకొచ్చేది రంగురంగుల పూల పందిరి, ఆడపడుచుల ఉత్సాహం, సాంస్కృతిక సాంప్రదాయాలు, అందాలు. అదేవిధంగా చదువుల బతుకమ్మ మన విద్యార్థులలో జీవితంలో ఒక వెలుగుల వనం కావాలని ఈ బతుకమ్మ పండుగ ద్వారా విద్య అనేది కేవలం పరీక్షలు రాయడానికి మాత్రమే కాదు, మనసును తీర్చిదిద్దే శక్తి, పుస్తక జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు అన్నీ విద్య ద్వారానే వస్తాయి. విద్యతో మన వ్యక్తిత్వం మలచబడుతుంది. అందుకోసం ఈ బతుకమ్మ పండుగకు మేము చదువు, తర్వాత స్ఫూర్తి, తర్వాత సంస్కృతి అని 3 మిళితం చేస్తూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంస్కృతి అనేది మన సమాజపు ఆత్మ, మనకున్న సాంప్రదాయాలు, ఆచారాలు, విలువలు ఇవన్నీ మన సంస్కృతిలో పేరుకుపోయి ఉన్నాయి. చదువుతో పాటు సంస్కృతిని మిళితం చేసుకుంటే విద్యార్థులలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు. అదేవిధంగా విద్య ప్లస్ సంస్కృతి ప్లస్ స్ఫూర్తి కలిసినప్పుడు అది విద్యార్థి జీవిత బతుకమ్మ అవుతుంది. ఇది మన పిల్లల జీవితాలను రంగులమయం చేస్తుంది. అందుకోసం ప్రియమైన విద్యార్థులారా, మీరు చదువును పూలవనంగా తీసుకొని సంస్కృతిని మూలాధారంగా చేసుకొని స్ఫూర్తిని దీప్తివంతమైన దీపంలా మీ మార్గదర్శకంగా ఉంచుకోండి. అప్పుడు మీరు మాత్రమే కాదు, సమాజం అంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మరి చివరగా ఈ చదువుల బతుకమ్మ మనందరికీ ఒక వెలుగు పండుగగా మారాలని, ప్రతి విద్యార్థి జీవితంలో జ్ఞానం, సద్గుణం, విజయం పుష్పించాలనే నా ఆకాంక్ష. థ్యాంక్ యూ అనండి.